వలసవాద కాలం నాటి నేర న్యాయ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. నూతన నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చట్టాలపై అవగాహన కల్పిస్తూ దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తుంది. ఇవాళ కొత్త నేర చట్టాల్లోని సకాలంలో న్యాయం అనే అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సకాలంలో న్యాయం అందించడం న్యాయస్థానాల అంతిమ లక్ష్యం. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సిఆర్పిసి చట్టాల్లో సకాలంలో న్యాయం అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. ఏదైనా సమస్య వచ్చి న్యాయస్థానాలకు వెళితే తీర్పు వచ్చేసరికి కొన్నేళ్లు పడుతోంది. కేసుల విచారణలో జాప్యం కారణంగా కక్షిదారులు మానసికంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త నేర న్యాయ చట్టాల్లో సకాలంలో న్యాయం అందించే అంశానికి ప్రాధాన్యమిచ్చింది. కొత్త నేర న్యాయ చట్టాల్లో సకాలంలో న్యాయానికి నిర్దిష్ట కాల పరిమితిని విధించారు. దేశంలోని ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. పోలీస్ సిబ్బంది ఫిర్యాదు తమ స్టేషన్ పరిధిలోకి వస్తుందా రాదా అనే అంశాన్ని పక్కన పెట్టి ముందు ఫిర్యాదును తీసుకోవాలి. ఫిర్యాదు నమోదైన 3 రోజుల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చట్టం చెప్తోంది. సకాలంలో న్యాయం అందించేందుకు ప్రధానంగా 3 ఏళ్ల కాల పరిమితిని విధించారు. తరచుగా కేసులు వాయిదా వేసే ధోరణికి స్వస్తి పలకాలని చట్టం చెప్తోంది. ఎలక్ట్రానిక్ రూపంలో ఫిర్యాదు దాఖలు చేసిన 3 రోజుల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వివరించింది. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోగా అభియోగాల నమోదు, ప్రకటిత నేరస్తులు అందుబాటులో లేని పక్షంలో 90 రోజుల్లోగా కేసు నమోదు చేయాలని చట్టం చెప్తోంది. క్రిమినల్ కేసుల విచారణ ముగిసిన 45 రోజుల్లోగా తీర్పు వెలువరించాలని నూతన నేర న్యాయ చట్టాల్లో పొందుపరిచారు. కాగా లైంగిక వేధింపుల కేసుల్లో 7 రోజుల్లోగా దర్యాప్తు నివేదిక సమర్పించాలి. కొత్త నేర న్యాయ చట్టాల్లో పేర్కొన్న విధంగా సత్వర న్యాయం చేకూరడం వల్ల బాధితులకు స్వాంతన కలిగే అవకాశం ఉంది. అలాగే కోర్టుల చుట్టూ తిరిగే సమయంతో పాటు ఖర్చులు తగ్గనున్నాయి. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు తగ్గుతాయి. దీనిలో భారతీయ ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతుందో ఇది సత్వర న్యాయం అందజేయటం కోసం న్యాయమే పరమావధిగా, అంటే శిక్ష కంటే కూడా న్యాయానికే టాప్ ప్రయారిటీ ఇస్తూ ఎవరికి ఇంజస్టిస్ జరగకూడదు, ఎవరికి కూడా అట్లనే శిక్ష ఎవరైతే క్రైమ్ చేసిన ఉన్నారో నేరస్తుడు కూడా శిక్ష నుంచి తప్పించుకోకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలు మనకు భారతీయులకి చాలా చక్కగా ఉపయోగపడతాయి. దీని ద్వారా పరిపాలన సౌలభ్యం సులభతరం అవుతుంది. తద్వారా దేశ రక్షణ, సార్వభౌమాధికారము ఇవన్నీ కూడా పరిరక్షింపబడతాయి. ఇక భారతీయ న్యాయ సంహిత చట్టంలో పొందుపరిచిన మరొక కీలక అంశం శిక్ష కన్నా న్యాయం అందించటం. ఇందులో భాగంగా చిన్న కేసుల్లో శిక్ష పొందే దోషుల చేత సామాజిక సేవ చేయించాలని చట్టంలో పేర్కొన్నారు. 5,000 రూపాయల కంటే తక్కువ విలువగల దొంగతనాల్లో సామాజిక సేవను శిక్షగా విధించాలని చట్టాల్లో పొందుపరిచారు. వీటితో పాటు మరో 6 రకాల నేరాలకు సామాజిక సేవే శిక్షగా విధించనున్నారు. నేరాలు పునరావృతం కాకుండా అలాగే ఖైదీలలో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో సామాజిక సేవను కొత్తగా ఈ చట్టాల్లో పొందుపరిచారు. మొత్తంగా 3 నూతన నేర న్యాయ చట్టాలు శిక్ష కన్నా న్యాయానికి ప్రాధాన్యమిస్తున్నాయి. అంతేకాదు సత్వర న్యాయం అందించే విధంగా రూపొందాయి. అయితే కొత్త నేర న్యాయ చట్టాల అమలుతో మన దేశంలో సకాలంలో న్యాయం అందించే అత్యంత ఆధునిక నేర న్యాయ వ్యవస్థ రూపుదిద్దుకోనుంది.